హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటివరకు మనం హిందీ అక్షరములు స్వర్ అంటే ఆ దగ్గర నుండి ఆహా వరకు తెలుగులో అచ్చులు అంటారు, ఇంగ్లీష్లో వొవెల్స్ అంటారు. ఇంకా ఏం నేర్చుకున్నామంటే వ్యంజన్ అంటే కా దగ్గర నుండి జ్ఞా వరకు. వీటిని తెలుగులో హల్లులు అంటారు, ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్ అంటారు. ఇప్పుడు మనం హిందీ గుణింతములు అంటే బారహ్ కడి అంటారు, వాటిని ఇప్పుడు నేర్చుకోవడం ప్రారంభిద్దాం. బారహ్ కడి అంటే తెలుగులో గుణింతములు. బారక్కడి అంటే తెలుగులో గుణింతములు. ఇవి ఎలా ఏర్పడతాయి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలకు హిందీ గుణింతాలకు సంబంధించిన గుర్తులు ఎలా ఏర్పడతాయి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఆ హిందీలో ఆకారం ఇలా ఉంటుందన్నమాట. ఈ ఇకారం ఎలా ఉంటుంది. ఈ హిందీలో ఈకారము ఇలా ఉంటుంది. ఉకారం ఎలా ఉంటుంది. ఊకారం ఎలా ఉంటుంది. అరుకారం, యకారం ఏకారం, యకారం ఏకారం, ఐకారం, వకారం ఓకారం, ఔకారం, ఆహా. ఒకసారి వీటిని చదువుదాం. ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం, అరుకారం, యకారం, ఐకారం, వకారం, ఔకారం, ఆహా. ఇప్పుడు మనం కా గుణింతం చూద్దాం. కాకి ఆకారం ఇస్తే కా, తెలుగులో కా. కాకి ఇకారం ఇస్తే కీ. కాకి ఈకారం ఇస్తే కీ. కాకి ఒకారం ఇస్తే కు. కాకి ఒకారం ఇస్తే కు. కాకి ఊకారం ఇస్తే కూ. కాకి ఊకారం ఇస్తే కూ. కాకి అరుకారం ఇస్తే క్రు. కాకి అరుకారం ఇస్తే క్రు. కాకి అరుకారం ఇస్తే క్రు. కాకి యకారం ఇస్తే కే. కాకి యకారం ఇస్తే కే. కాకి ఐకారం ఇస్తే కై. కాకి ఐకారం ఇస్తే ఖై. కాకి ఒకారం ఇస్తే కు. కాకి ఒకారం ఇస్తే కు. కు. కాకి ఔకారం ఇస్తే కౌ. కాకి ఔకారం ఇస్తే కౌ. కౌ. కాకి పైన చుక్క పెడితే కం. కం. కాకి ఈ విధంగా రెండు చుక్కలు పెడితే కహా. కహా. మరొక విషయం ఏమిటంటే హిందీలో కే అనే అక్షరం కే అని కూడా పలకబడుతుంది. కో అనే అక్షరం కో అని కూడా పలకబడుతుంది అన్నమాట. అంటే కే కే, కో
కో. ఇప్పుడు కా గుణింతం మొత్తం ఒకసారి చదువుదాం. కాకి ఆకారం ఇస్తే కా, కాకి ఇకారం ఇస్తే కి, కాకి ఈకారం ఇస్తే కీ, కాకి ఉకారం ఇస్తే కు, కాకి ఊకారం ఇస్తే కు, కాకి రుకారం లేదంటే అరుకారం, కాకి అరుకారం ఇస్తే క్రు, కాకి యకారం ఇస్తే కే లేదంటే కే, కాకి ఐకారం ఇస్తే కై, కాకి ఒకారం ఇస్తే కో కో, కాకి ఔకారం ఇస్తే కౌ, కాకి పైన ఒక చుక్క పెడితే కం, కాకి పక్కన 2 చుక్కలు పెడితే కహ. ఇప్పటి వరకు మనం హిందీలో గుణింతములు ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని హిందీ అక్షరాలతో గుణింతాలు ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఒత్తు ఖా గుణింతం నేర్చుకుందాం. ఖా, కి, కి, కు, కు, క్రు, కే, కై, కో, కౌ, కం, కహ. ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ, క్రు, కే, ఖై, కో, ఖౌ, కం, కహ. ఇప్పుడు గా గుణంతో నేర్చుకుందాం. గా, గా, గి, గి, గు, గు, గ్రు, గే, గై, గో, గౌ, గం, గహ. గా, గా, గి, గి, గు, గు, గ్రు, గే, గై, గో, గౌ, గం, గహ. గా అంటే ఒత్తు గా అన్నమాట. గా, గి, గి, గు, గు, గ్రు, గే, గై, గో, గౌ, గం, గహ. ఘ, ఘ, ఘి, ఘీ, ఘు, గు, గురు, ఘే, ఘై, గో, ఘౌ, గం, గహ. ఇప్పటి వరకు మనం కొన్ని హిందీ అక్షరాలతో గుణింతాలు ఎలా రాయాలో నేర్చుకున్నాం. మిగతా అక్షరాలకు గుణింతాలు ఎలా రాయాలో తరువాత క్లాసులో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.